ఏంటమ్మా? వీళ్ళ పాపది ఫంక్షన్ పెట్టుకుంటున్నారండి. అవునన్నయ్య, పాప ఫంక్షన్ కు ఒక 5 లక్షలు వడ్డీకి కావాలి. వడ్డీకే కదా, సరిపోదండి. ఏమా రామకృష్ణ గారు ఉన్నారమ్మా? లోపల ఉన్నారండి, పిలుస్తాను ఉండండి. సార్ నమస్తే. ఏ తిరుగు గారు ఇక్కడ ఉన్నారండి, లోపలండి. పర్లేదులేండి, అడుగమ్మా. మా పాప ఫంక్షన్ పెట్టుకుంటున్నామండి, ఒక 5 లక్షల రూపాయలు వడ్డీకి కావాలి. 5 కాకపోతే 10 తీసుకో. ఏమైంది? ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇద్దాం. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇద్దాం. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందండి. అవునక్క, నాకు కూడా అలాగే ఉంది. మీరు ఆయన్ని గుర్తుపట్టలేదు ఇంకా? లేదండి. అమ్మో, ఎవరో ఇద్దరు వస్తున్నారు. అమ్మా ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా లక్ష్మీదేవి 100 రూపాయలు వేశారు. ఏంటి అక్కడ ఆగిపోయాడు రాకుండా? అసలు ఏం చేస్తున్నాడో చూడు. ఆకారం పెరిగింది గాని బుర్ర పెరగల. అసలు అడుక్కునేవాడితో మాటలేంటి? రావేంటన్నయ్యా? ఏం మాట్లాడుతున్నారండి? అసలు అడుక్కునేవాడితో మాటలేంటి నీకు? చెప్పలేమమ్మా, ఎవరితో ఏ అవసరం వచ్చిద్దో. అడుక్కునేవాడితో కూడా అవసరాలు ఉంటాయా? రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. మా అమ్మగారిని తీసుకెళ్దామని వచ్చానమ్మా. అమ్మగారా? సంవత్సరం తర్వాత గుర్తొచ్చిందా మీ అమ్మగారు నీకు? మీనాక్షమ్మా, అమ్మా నీ కొడుకు వచ్చాడు. అమ్మా బాగున్నావా? నేను బాగున్నాను, అందరూ బాగానే ఉన్నారు. మీ కోడలు కూడా నేను తీసుకురమ్మంటుంది. ఇక్కడ వద్దు, మనం వెళ్ళిపోదాం పద ఇంటికి. ఇక్కడే ఉంటాను, నా తల్లిలా చూసుకుంటుంది. నన్ను అందరూ ప్రేమగా చూసుకుంటారు. నేను చాలా బాగున్నా. మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలో. నువ్వు వచ్చి నన్ను చూసిపోతే చాలు. అమ్మా డబ్బులేమన్నా ఏమన్నా? వద్దు నాన్న, వీళ్ళందరితో గుట్టూరులాగా వాళ్ళందరూ ప్రేమ పంచుకొని ఇక్కడ ఉన్నా నాన్న. నువ్వు నీ భార్య పిల్లలు మంచి సంతోషంగా ఉండండి. దేవుడు దయ వల్ల. కలతను రానీకు కన్నంచనా, కసిరే శిశిరాన్ని. ఈసారి మనవణ్ణి తీసుకొని వస్తా, ఎలా రావో చూస్తా.